నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। కాకినాడ జేఎన్టీయూలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె నివాస్। జేఎన్టీయూ వద్ద బందోబస్తును మరింత పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలు। పల్నాడు, మాచర్ల, తాడిపత్రిలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై గవర్నర్ని కలిసిన టీడీపీ నేతలు। బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు। వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం। తిరుమల శ్రీవారి సేవలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। సాధారణ ఎన్నికలకు సంబంధించి కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి కలెక్టర్ జె నివాస్ పరిశీలించారు। జేఎన్టీయూలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచిన పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను, సెక్యూరిటీ సిబ్బంది వ్యవస్థను పరిశీలించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జేఎన్టీయూ వద్ద బందోబస్తును మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు। పల్నాడు, మాచర్ల, తాడిపత్రిలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై టీడీపీ నేతలు గవర్నర్ని కలిశారు। హింసాత్మక ఘటనలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమ, వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు। ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు, ఎన్నికల అనంతరం శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు। పల్నాడులో వైసీపీ రౌడీ మూకలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ఆయన దుయ్యబట్టారు। పూర్తిగా ఎన్నికల నిర్వహణలో వైఫల్యం చెందారు। ఎన్నికల అనంతరం కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి। ప్రధానంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అరాజక ప్రభుత్వం పోవాలని చెప్పి రాష్ట్ర నలుమూల నుంచే కాదు, దేశం దాటి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టి వచ్చారు। ఈ రాష్ట్రంలో ఈ అరాజక ప్రభుత్వం పోవాలని ఒక్కొక్కరు 5 గంటలు, 6 గంటలు, అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి వాళ్ళందరూ కూడా శ్రమించి నిలబడ్డారంటే ఈ రాష్ట్రం కోసం, ప్రజాస్వామ్యం కోసం వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళందరూ రావడం। ఇవన్నీ చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ నాయకులు బూతుల దగ్గర గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేశారు। కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు, వస్తున్నటువంటి ఓటర్ల బెదిరింపులు, పల్నాడు జిల్లాలో హింసాత్మకమైనటువంటి సంఘటనలు, దాడులు, పెట్రోల్ పోసుకుని నడుస్తామంటే పోలీసులు పట్టించుకోరు। పోలింగ్ బూత్ల దగ్గర పోలీసులు బందోబస్తు కూడా లేకుండా, పెట్రోలింగ్ కూడా లేకుండా ఇవాళ మొత్తం కూడా వాళ్ళు బూతుల్ని స్వాధీనం చేసుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు। మరి నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే పల్నాడు జిల్లాలో మరి అక్కడ మంటలు రగిలిపోతా ఉన్నాయి। తాడిపత్రి కానీ సాక్షాత్తు పోలింగ్ ఏదైతే మన స్ట్రాంగ్ రూమ్ ఉండదో స్ట్రాంగ్ రూమ్ పక్కనే పులవర్తి నాని గారి మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి వైసీపీ నాయకుల్ని తాగిచ్చి విపరీతంగా మద్యం పోయించి రెచ్చగొట్టే కార్యక్రమాలు మా గ్రామాల్లో, మా విలేజెస్ లో కూడా జరుగుతాం। ఇవాళ ఖచ్చితంగా మరి గవర్నర్ గారు ఇవాళ హామీ ఇచ్చారు, మేము అందరూ కలిసినప్పుడు ఆల్రెడీ ఇప్పటికి సమ్మన్లు పంపించాం। ఖచ్చితంగా ఎవరైతే అధికారులు దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారో ప్రతి ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నామని చెప్పారు। దీని మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఇవాళ మేము కూడా అవసరమైతే పల్నాడు వెళ్ళి వాళ్ళకి ఒక ధైర్యం, ఆత్మస్థైర్యం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం। ఇవాళ అనుమతి కూడా కోరాం, 144 సెక్షన్ ఉన్నా మరి మేము వెళ్ళి మా వాళ్ళకి ఒక నైతిక స్థైర్యాన్ని కలిగించాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది। ఖచ్చితంగా దాని మీద మేము ప్లానింగ్ చేసుకుని మరి భవిష్యత్ కార్యాచరణ తయారు చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో గట్టి చర్యలు తీసుకోవాలని కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు। మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు। అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు। తిరుమల శ్రీవారిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు। వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు। దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు। ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీలోని ఏపీ భవన్కి చేరుకున్నారు।
పోలింగ్ మరుసటి రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు సమస్యలు, హింసాత్మక ఘటనలపై వివరణ ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ ముందు ఇరువురు అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నిన్న ఈసీ సమన్లు జారీ చేసింది. ఈసీ ఇచ్చిన సమన్లకు సమాధానం చెప్పేందుకు ఇద్దరు అధికారులు ఈసీ ఎదుట హాజరయ్యారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తనను బ్లాక్మెయిల్ చేశాడని ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కావూరి లావణ్య ఆరోపించారు. ఏలూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒక్కో ఎమ్మెల్యేకు 3 కోట్లు ఇవ్వాలని ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తనను బ్లాక్మెయిల్ చేశారన్నారు. దీనిపై హైకమాండ్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఒక ఎంపీగా నేను ప్రచారం చేసిన విధానం, ఒక ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే కూడా అంత ప్రచారం చేశారో లేదో తెలియదు. మీరు చూసుంటే టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ నేను తిరిగినన్నిసార్లు ఏ ఎంపీ అయినా తిరిగితే ఛాలెంజ్, అన్నిసార్లు నేను ప్రజల్లోకి వెళ్ళాను. ప్రతి నియోజకవర్గంలోనూ వెళ్ళాను, ప్రతి చోటకి వెళ్ళాను. పోలవరము విజిట్ చేశాను, చింతలపూడి విజిట్ చేశాను, ఎత్తిపోతల పథకం డైరెక్ట్గా నేను ఆ ప్లేస్కి వెళ్ళి, అలాగే కొల్లేరు కూడా నేను ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి సమస్యలపై అవగాహన పెంచుకొని దీనికి నేను కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ జర్నీలో కొంత ఒడిదుడుకులు ఉన్న మాట వాస్తవం. ఇవాళ మేము కొన్ని విషయాలు ఈ సందర్భంగా నేను హైకమాండ్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు జిల్లాల్లో ఉన్న నాయకులు, జిల్లా ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, కొంతమంది అభ్యర్థులు, మేడం గారు ఎంపిక చేసిన కొంతమంది అభ్యర్థులు, వాళ్ళు ఏ పర్పస్కి ఈ పార్టీకి వచ్చారో, ఈ పార్టీకి ఏ పర్పస్లో చేస్తున్నారో అనేది ఒక క్లారిటీ లేదు. కనీసం కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ప్రచారం కూడా చేయని పరిస్థితి. సాక్షాత్తు డీసీసీ అనే పర్సను కూర్చొని లాబియింగ్ చేయడము, డబ్బుల విషయాలు మాట్లాడటము, పక్క పార్టీలతో అటు టీడీపీతో ఇటు వైసీపీతో లాలీచీ పడటము ఏమాత్రం హర్షణీయం కాదు. సొంత పార్టీ వాళ్ళు, సొంత పార్టీ క్యాడర్ ఉన్నప్పుడు వాళ్ళని సమన్వయం చేసుకోపోగా వారి మధ్య గ్రూపులు కట్టి డబ్బుల విషయాల్లో వాళ్ళని ముందుకు తోలి మీకు డబ్బులు ఇస్తేనే మీరు పనిచేయండి లేకపోతే వెళ్ళొద్దు అని ఒక స్టేజ్లో సాక్షాత్తు పార్టీ జిల్లా నాయకుడే అంటే డీసీసీ అనే పర్సనే మొత్తం అందరినీ హైజాక్ చేయడము, మాకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అతనే హైజాక్ చేసి ఎంపీ గారు మనిషికి 3 కోట్లు ఇస్తే తప్ప మీరు వెళ్ళడానికి వీలు లేదని బ్లాక్మెయిల్ చేయడము. అలాంటి ఒక మీటింగ్ పెట్టుకుంటే మామూలుగా కార్యకర్తలతో, ఎమ్మెల్యేలతో, మండల స్థాయి లీడర్లతో మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగు సాక్షాత్తు డీసీసీ అనే ప్రెసిడెంట్ సాక్షాత్తు హైజాక్ చేసి ఆ మీటింగ్కి ఎమ్మెల్యేల తరపున తనే రిప్రజెంటేషన్ చేసి ఎమ్మెల్యేల కోరికలు మీరు తీర్చాలి, మీరు తీర్చకపోతే మీకు పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ రాదు అని ఒక రకంగా ఒక మహిళా అభ్యర్థిని బెదిరించడం నేనైతే చాలా షాకింగ్ విషయము. ఇలాంటి అడ్డంకులు కొన్ని వచ్చినాయి. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తూ తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద వైసీపీ నేతలు నానిపై జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత బాధాకరమన్నారు. ఎన్నికల నిన్నటి దినం ప్రశాంత వాతావరణంతో జరిగింది. మంచిగా ఎక్కడ కూడా గొడవలు లేకుండా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిపారు. దానికి పోలీసులకు అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికలు అయిపోయిన 24 గంటల్లో మహిళా యూనివర్సిటీలో పెట్టినటువంటి స్ట్రాంగ్ రూమ్ ఈవీఎంకు సంబంధించినటువంటి దగ్గర మేము ఉదయం పోయాం. దాదాపు మేము 10 మంది పోయినా కూడా అక్కడ ఎవరు వచ్చినారు, మీరు ఏమైనా అడిగేటువంటి పరిస్థితి ఎవరు లేరు. విచ్చలవిడిగా పోలీసు బందోబస్తు పూర్తిగా అక్కడ వైఫల్యం చెందింది. ఆ వైఫల్యానికి మేము ఉదయం 11 గంటల నుండి 12 గంటల దాకా అక్కడ ఉన్నాం. దాదాపు 100 మంది ఈవీఎం లారీలు అక్కడనే ఉన్నాయి. లారీల పక్కన చుట్టుపక్కల ఉంటే కూడా ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాని మీద ఏదైనా ఆ లారీల పైన పెట్రోల్, డీజిల్ ఏదైనా పోసి కాల్ చేస్తే పరిస్థితి ఏంటి అవుతారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంట్రన్స్లో మహిళా యూనివర్సిటీ లోపల పోయేటప్పుడు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, అక్కడ సెక్యూరిటీ లేదు. ఇంత పెద్ద ఎలక్షన్ జరిపి ఎలక్షన్కి సంబంధించినటువంటి బందోబస్తు ఇవ్వడంలో పూర్తిగా ఎన్నికల అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. నాని గారు అక్కడికి వచ్చి ఈవీఎంలు పరిశీలించడానికి అక్కడికి వచ్చిన తర్వాత నాని పైన ఆ రెడ్ కారులో తీసుకొచ్చి బీర్ బాటిల్స్, గొడ్డళ్ళు, కర్రలు, అక్కడ నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్, మనకు సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డు ఆ గొడ్డలు పట్టుకుంటే కూడా అతని పైన తీవ్రమైనటువంటి దాడి చేయడం, సెక్యూరిటీ గార్డుని తీవ్రంగా కొట్టడం, కన్ను మీద కొట్టడం విజువల్స్ అంతా కూడా చూసాం. ఇది సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటన ఎప్పుడూ చరిత్రలో తిరుపతి జిల్లాలో మరింత పుణ్యక్షేత్రం. ఇది పుణ్యక్షేత్రంలో రోజుకు 70,000 మంది పైబడి యాత్రికులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సంఘటన వాతావరణం యాత్రికులు కూడా పంపిస్తే దేశమంతా సిగ్గుపడుతుంది. ఇవాళ తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన పైన అక్కడ ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన నాన్ బెయిలబుల్ కేసులు కట్టాలి. ఈరోజు వాస్తవంగా పులిపర్తి నానిని చంపడానికే ప్రయత్నం చేసినటువంటి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. విజువల్స్ చూసిన తర్వాత సంఘటన జరిగినటువంటి 2 గంటల తర్వాత 2 గంటలకు కూడా 2 గంటల సేపు అక్కడ పోలీసు కానీ ఎవరు కానీ లేకుండా పోవడం చాలా తీవ్రంగా సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సంఘటన మరొకసారి జరగకుండా అక్కడ సంబంధించినటువంటి ఎలక్షన్ అయిపోయిన మరుసదినం ఏంటంటే రేపు కౌంటింగ్ రోజు ఏ పరిస్థితిలో ఉంటుందో అర్థం చేసుకోవాలి. కౌంటింగ్ కూడా ఇలాంటి పునరుద్ధరణ కాకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా అధికారుల పైన ఉంది. కాబట్టి పులివర్తి నాని పైన చేసినటువంటి దాడిని సిపిఐ జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తక్షణమే వాళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలా. అక్కడ ఎవరైతే స్ట్రాంగ్ రూమ్ సంబంధించినటువంటి బందోబస్తు ఉన్నారో దానికి సంబంధించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.